నారాయణ రెడ్డి దాష్టీకాలకి తట్టుకోలేకన సిమెంట్ కంపెనీ మూతబడిపోయింది అన్నటువంటి దాని మీద ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి స్పందించారు. సిమెంట్ కర్మాగారాల యాజమాన్యాలు ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేస్తున్న వాటిపై నేను చేస్తున్న పోరాటం తప్పైతే రాజకీయాలు మానుకుంటాను. వైఎస్ఆర్ జిల్లాలోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ నిర్వాహకులు నా వద్దకు వచ్చి మీ వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు అన్ని వైకాపా వాళ్ళకి ఇచ్చారని జమ్మలమడుగు బీజేపీ శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. కడప ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ మంత్రి మైసూరారెడ్డి తమ్ముడు రమణారెడ్డిలకే కర్మాగార యాజమాన్యం అన్ని కాంట్రాక్టులు ఇచ్చిందని ఆరోపించారు. ఈ జిల్లాలోని ముడి సరుకులు తీసుకుని ఇతర ప్రాంతాల కంటే 40 రూపాయల అధిక ధరకు ఇక్కడ సిమెంట్ విక్రయిస్తున్నారని ఆరోపించారు. సిమెంట్ కర్మాగారంలో స్థానికులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కార్యకర్తలను కాపాడుకోవాలా వద్దని ప్రశ్నించారు. కర్మాగార ఆవరణలో చెట్ల పెంపకం, విద్య, ఆసుపత్రి, క్యాంటీన్ తదితర వస్తువులు లేవని విమర్శించారు. ఎర్రగొంటలోని కార్మికులందరికీ బీమా తానే కట్టించానని చెప్పారు. కొందరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కథ నడుపుతున్నారని, అలాంటివి ఇక్కడ చెల్లవన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చాయని వాళ్ళ తాటాకు చప్పులకు భయపడ్డానని ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. సిమెంట్ వాహనాల కాలుష్యంతో పాటు రోడ్లు దెబ్బతింటున్నాయని చాలామంది ఎర్రగొంటలు వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారని చెప్పారు. అధిక లోటుతో వెళ్తున్న సిమెంట్ వాహనాలపై చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ పోలీసులు కోరతానన్నారు. తప్పుంటే తన మీద కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. ఓ రకంగా చెప్పాలంటే నా ఇష్టారాజ్యం నడుస్తుంది, ఎవడరా మీరు ఆపడానికి, నేను ఆపి తీరతాను అని చెప్తున్నారు పరోక్షంగా. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసేసి వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఇచ్చినా, నువ్వు చెప్పిన వాళ్ళకి ఇచ్చినా మనుషులకే గది ఇచ్చేది, జంతువులకో లేకపోతే యంత్రాలకో గది ఇచ్చేది, ఆ ఊర్లలో వాళ్ళే గది ఇచ్చేది. అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళందరినీ ఉద్యోగాలు తీసి మళ్ళీ తెలుగుదేశం అనుచరులను పెట్టుకోవాలన్నమాట, కార్యకర్తలను పెట్టుకోవాలన్నమాట. ఇది లేకపోతే నేను పరిశ్రమ నడవనేమను, ఎవరేం చేసుకుంటారో చేసుకోండి. ప్రభుత్వం చేతిలో ఏమీ లేకుండా పోవడం అన్నటువంటిది ఇక్కడ దౌర్భాగ్యకరమైన పరిస్థితి.